వీర హనుమాన్ తరువాయి భాగం. ఇంతలో విభీషణుడు అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి ఇంద్రజిత్తు అనుకొని వానరులు చెల్లాచెదరై పరిగెత్తుసాగారు. సుగ్రీవుడు ఆజ్ఞాపించగా జాంబవంతుడు వానరులతో, వచ్చినది విభీషణుడు, ఇంద్రజిత్తు కాడు అని చెప్పాడు. రామలక్ష్మణుల స్థితి చూసి విభీషణుడు చాలా బాధపడ్డాడు. అతనికి తాను లంకకు రాజవుతానని ఆశ కాస్తా పోయింది. సుగ్రీవుడు విభీషణ్ణి కౌగిలించుకొని, విభీషణ, అప్పుడే రావణుడు ఇంద్రజిత్తు నెగ్గారు అనుకోను. నువ్వు లంకకు రాజు కాగలవు. రామలక్ష్మణులకు ప్రాణాపాయం లేదు. ఈ మూర్ఛ నుంచి తేరుకోగానే వాళ్ళు శత్రునాశనం చేయగలరు అన్నాడు. తరువాత సుగ్రీవుడు తన మామైన సుషేనుడితో, రామలక్ష్మణులను మూర్ఛ తేరగానే వీళ్లను కొందరు వానర వీరులను తీసుకొని కిష్కిందకు వెళ్ళిపో. నేను రావణుని సకుటుంబంగా చంపి సీతను తీసుకొని వస్తాను అన్నాడు. సుషేనుడు సుగ్రీవుడితో, పూర్వం దేవదానవ యుద్ధాలు జరగటం నాకు తెలుసు. అప్పుడు కూడా రాక్షసులు మాయా యుద్ధాలు చేసి దేవతలను చాలా మందిని పడగొట్టారు. కొందరు దేవతలు మూర్ఛపోయారు, కొందరు చచ్చిపోయారు. అప్పుడు దేవతల గురువైన బృహస్పతి మృత్యు సంజీవిని విద్యతోనూ మూలికలతోనూ వారికి చికిత్స చేశాడు. సంజీవకరణి, విశల్యకరణి అనే ఔషధులు పాలసముద్రం వద్ద కొండలలో ఉంటాయి. పూర్వం క్షీరసాగర మదనం జరిగిన చోట చంద్రపర్వతము, ద్రోణ పర్వతము ఉన్నాయి. వాటి మీదనే ఈ ఔషధాలు ఉంటాయి. అక్కడికి హనుమంతుణ్ణి పంపించు అన్నాడు. ఇంతలో ప్రళయంగా గాలి వీచింది. వానరులకు గరుత్మంతుడు వస్తూ కనిపించాడు. గరుత్మంతుడు రావటం చూసి రామలక్ష్మణులను బాణాల రూపంలో బంధించి ఉండిన సర్పాలు భయపడి పారిపోయాయి. గరుత్మంతుడు రామలక్ష్మణుల వద్ద దిగి వారి ముఖాలు, శరీరాలు నిమిరాడు. వెంటనే వాళ్ళ గాయాలు నయమయ్యాయి. రాముడు అతనితో, మీ దయ వల్ల మేం తిరిగి ఎప్పట్లాగా బలవంతులమయ్యాం. మిమ్మల్ని చూస్తూ ఉంటే మా తండ్రి దశరథ మహారాజును, మా తాత అజమహారాజును చూసినంత ఆనందం కలుగుతున్నది. మీ దివ్య వస్త్రాలు, ఆభరణాలు చూడగా ఆశ్చర్యం కలుగుతున్నది. మీరెవరు అన్నాడు. గరుత్మంతుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ, రామా, నేను నీకు స్నేహితుణ్ణి, ఇష్టుణ్ణి, నీ ప్రాణం లాంటి వాణ్ణి. నా పేరు గరుత్మంతుడు. మీ ఇద్దరికి సహాయం చేయటానికే వచ్చాను. ఈ బాణపాశాలు నిజానికి సర్పాలు. వీటిని వదిలించటం అందరికీ సాధ్యం కాదు. అందుకే మీ స్థితి గురించి వినగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. మిమ్మల్ని విడిపించాను. ఈ యుద్ధంలో మీరు ఏమాత్రమూ ఏమరపాటుగా ఉండవద్దు. రాక్షసులను నమ్మరాదని ఇప్పుడు మీకు తెలిసొచ్చినది కదా అన్నాడు. తరువాత గరుత్మంతుడు వెళ్ళిపోవటానికి రాముడు వద్ద సెలవు పుచ్చుకుంటే, నేను నీకు ఎలా స్నేహితుణ్ణి ఇప్పుడు అడగకు. ఈ యుద్ధంలో గెలిచిన అనంతరం ఈ సంగతి నీకే తెలుస్తుంది. యుద్ధం అయిపోయాక లంకలో పసివాళ్ళు, ముసలివాళ్ళు మాత్రమే మిగులుతారు. రావణుడు చస్తాడు, సీత నీకు దక్కుతుంది అని చెప్పి ఆకాశ మార్గాన ఎగిరి వెళ్ళిపోయాడు. రామలక్ష్మణులు మామూలు మనుషులు కాగానే వానరులు తోకలు ఎగిరేస్తూ సింహనాదాలు చేశారు. బేరీలు, మృదంగాలు మోగాయి. వానరులు చెట్లు పీకి లంకా ద్వారాలను ముట్టడించారు. అప్పటికీ అర్ధరాత్రి అయింది. ఆ నిశరాత్రి వేళ వానరులు సింహనాదాలు చేయటం రావణుడు, రాక్షసులు విన్నారు. రావణుడు తన మంత్రులతో, వానరులు మహా ఆనందంలో ఉన్నట్టున్నారు. రామలక్ష్మణుల కోసం ఏడుస్తూ ఉండవలసిన వాళ్ళు సంతోషంగా ఎందుకున్నారు అని వానరుల ఉత్సాహానికి కారణం తెలుసుకురావడానికి రాక్షసులను పంపాడు. వాళ్ళు వెళ్లి ప్రాకారాల మీద ఎక్కి వానర సేనను బాణపాసాలు వదిలి సుఖంగా ఉన్న రామలక్ష్మణులను చూసి రావణుడి వద్దకు తిరిగి వెళ్లి తాము చూసినది చెప్పారు. రామలక్ష్మణులు ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణబంధాల నుంచి బయటపడ్డారని విని రావణుడు వెలవెలపోయాడు. వాసుకి లాంటి బాణాలు నిష్ప్రయోజనమైనాయి. అతను ధూమ్రాక్షుడనే వాడితో, నువ్వు పెద్ద సేనతో వెళ్లి వానరులను, రాముణ్ణి చంపిరా అన్నాడు. ధూమ్రాక్షుడు వెంటనే బయలుదేరి వెళ్లి సైన్య అధ్యక్షుడితో తాను యుద్ధానికి పోతున్నానని, తన కోసం సేనను సిద్ధం చేయమని చెప్పాడు. ధూమ్రాక్షుడు సేన సిద్ధమైంది. రకరకాల ఆయుధాలు ధరించి రాక్షసులు ఆ సేనలో ఉన్నారు. వారిని వెంటబెట్టుకొని ఉత్తమమైన రథం ఎక్కి ధూమ్రాక్షుడు పడమటి ద్వారం వద్దకు వెళ్ళాడు. ధూమ్రాక్షుడు రావటం చూస్తూనే వానరులు సింహనాదాలు చేశారు. ఉభయ పక్షాలకు పోరు ప్రారంభమైంది. రాక్షసులు ఆయుధాల చేత దెబ్బలు తింటూ వానరులు రాక్షసులను చెట్లతోనూ బండరాళ్లతోనూ కొట్టారు. మొత్తం మీద రాక్షసులే ఎక్కువ నష్టపడి పారిపోసాగారు. అది చూసి ధూమ్రాక్షుడు వానరులను హింసించనారంభించాడు. వానరులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. ధూమ్రాక్షుడు వానరసేనలను నష్టపరచటమే గాక తరమటం చూసి హనుమంతుడికి చాలా కోపం వచ్చింది. అతను పెద్ద శిలను తీసుకొని ధూమ్రాక్షుడి మీదకు పోయి అతని రథం మీద విసిరి కొట్టాడు. రథం ధ్వంసమైంది. రథం మీద పడే ఆ శీలును చూస్తూనే ధూమ్రాక్షుడు గద తీసుకొని నేల మీదకు దూకి నిలబడ్డాడు. తరువాత హనుమంతుడు చెట్ల బోదెల కొమ్మలు తీసుకొని రాక్షసును
ఎడాపెడా చెదును చేయసాగాడు. రాక్షసులు పారిపోయారు. తరువాత హనుమంతుడు ధూమ్రాక్షుడి పైకి వచ్చాడు. ధూమ్రాక్షుడు గదతో హనుమంతుణ్ణి ఎదుర్కొని దానితో హనుమంతుడు తల మీద కొట్టాడు. హనుమంతుడు ఆ దెబ్బను లక్ష్యపెట్టగా ధూమ్రాక్షుడి మీద ఒక పర్వత శిఖరాన్ని వేశాడు. ఆ దెబ్బకు ధూమ్రాక్షుడు చచ్చాడు. అది చూసి వానరులు మరింత ఉత్సాహంగా రాక్షసుల మీద పడ్డారు. రాక్షసులు భయపడి లంకలోకి పారిపోయారు. ధూమ్రాక్షుడు చచ్చినట్టు విని రావణుడికి అమిత కోపం వచ్చింది. అతను వజ్రదంష్టుడు అనే వాణ్ణి చూసి, నువ్వు వెంటనే వెళ్ళి రాముణ్ణి, సుగ్రీవుణ్ణి, అందరు వానరులను చంపిరా అన్నాడు. వజ్రదంష్టుడు మాయలు నేర్చినవాడు. అతను సైన్యాన్ని తీసుకొని కవచం ధరించి ధనుర్బాణాలు తీసుకొని రథం మీద యుద్ధానికి బయలుదేరాడు. అతని వెంట మంచి మంచి అస్త్రాలు ధరించిన రాక్షస వీరులు బయలుదేరారు. వజ్రదంష్టుడు రాక్షస సేనలు లంకానగరపు దక్షిణ ద్వారం గుండా బయటికి వచ్చాయి. ఆ ద్వారాన్ని ముట్టడించినది అంగదుడు. వానర రాక్షసుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు అనేక మంది వానరులను చంపటం చూసి అంగదుడు మండిపడి దారుణంగా రాక్షస వధ సాగించాడు. అతని దెబ్బలకు అందుబాటులోకి వచ్చిన రాక్షసులు తలలు ఒక్కొక్క దెబ్బకు పగిలిపోయాయి. అంగదుడి దెబ్బకు తట్టుకోలేక రాక్షస జలాలు చిందరవందర కావటం చూసి వజ్రదంష్టుడికి కోపం వచ్చింది. అతను వానరసేన మీద బాణావర్షం కురిపించాడు. చివరకు అంగదుడు, వజ్రదంష్టుడు ఒకరినొకరు ఎదుర్కొనటం జరిగింది. వారి మధ్య జరిగిన ద్వంద్వ యుద్ధంలో అంగదుడు వజ్రదంష్టుడి రథాన్ని ఒక శిలతో ధ్వంసం చేశాడు. వజ్రదంష్టుడు గద తీసుకొని నేలపైకి దూకి వెంటనే కొంతసేపు మూర్ఛపోయాడు. మూర్ఛ నుంచి బయటపడుతూనే వజ్రదంష్టుడు తన ఎదురుగా నిలిచి ఉన్న అంగదుడి రొమ్ముకేసి గద విసిరాడు. అటు తర్వాత ఇద్దరు ముష్టి యుద్ధానికి దిగారు. ఇద్దరు చాలాసేపు పోరాడి అలసిపోయి మోకాల మీద కూర్చొని ఉన్న సమయంలో అంగదుడు అకస్మాత్తుగా లేచి వజ్రదంష్టుడి తలను ఖడ్గంతో ఖండించాడు. వానరులు సంతోషించారు. వజ్రదంష్టుడు చచ్చినట్టు విని రావణుడు అంకంపనుడు సేనతో సహా యుద్ధానికి పంపాడు. ఆ ప్రకారమే అంకంపనుడు మంచి రథం మీద సేనను వెంటబెట్టుకుని బయలుదేరాడు. మళ్ళీ రాక్షసులకు వానరులకు తీవ్రమైన యుద్ధం జరిగింది. రెండు పక్షాలు అనేక మంది చచ్చారు. కుముదుడు, నలుడు, మైందుడు, ద్విదుడు అనే వానర వీరులు విజృంభించి రాక్షసులను చంపసాగారు. అంకంపనుడు ఆ వానర వీరులను గమనించి తన రథాన్ని వారిపై తోలించాడు. అంకంపనుడి ముందు వానరులు నిలవలేకపోవటం చూసి హనుమంతుడు ముందుకు వచ్చాడు. అంకంపనుడు హనుమంతుడి పైన బాణవర్షం కురిపించాడు. హనుమంతుడు ఆ బాణాలు లక్ష్యపెట్టక గట్టిగా సింహనాదం చేసి భూమి అదిరేలాగా కాళ్ళు తటిస్తూ ఒక పెద్ద శిల తీసుకొని అంకంపనుడి మీదకు వెళ్ళాడు. కానీ అంకంపనుడు తన బాణాలతో హనుమంతుడి చేతిలోని శిలను తుంపులు తుంపులు చేశాడు. హనుమంతుడు ఒక మద్ది చెట్టును పెకలించి దాంతో అంకంపనుడి నెత్తి మీద కొట్టాడు. అంకంపనుడు చచ్చిపడిపోయాడు. రాక్షసులు ఇది చూసి భయపడి తమ చేతిలో ఉన్న ఆయుధాలు అక్కడే పారేసి లంకలోకి పారిపోయారు. అంకంపనుని చంపినందుకు హనుమంతుణ్ణి వానర వీరులు ఎంతగానో ప్రశంసించారు. హనుమంతుడు వాళ్ళని అభినందించాడు. వానరులు రాక్షసులు గుండెలు అదిరేటట్టు సింహనాదాలు చేశారు. అంకంపనుడు చచ్చాడని విని రావణుడు కొంచెంసేపు విచారించి మంత్రులతో సంప్రదించి తన సైన్య వ్యూహులను పరీక్షించడానికి లంకంతా తిరిగాడు. లంకంతటా రాక్షస జెండాలు ఎగురుతున్నాయి. నగరం చుట్టూ వానర సేనలు ముట్టడి వేసి ఉన్నాయి. రావణుడు సభాభవనానికి తిరిగి వచ్చి ప్రహస్తుని చూసి, శత్రు సైన్యాలు వచ్చి మన నగరాన్ని ముట్టడిస్తే దాన్ని విడిపించడానికి ఇతరులు చేసే ప్రయత్నం నిరర్ధకమని తోస్తోంది. ఆ పని చేయగల వాళ్ళం నేను, కుంభకర్ణుడు, నువ్వు, ఇంద్రజిత్తు, నికుంభుడు మాత్రమే. నువ్వు తగిన సేనను వెంట తీసుకుపోయి వానర సేనను జయించిరా అన్నాడు. అందుకు ప్రహస్తుడు ఇలా అన్నాడు, ఇది ముందు చర్చించిన సంగతే కదా, దీని గురించి మనకు మనస్పర్ధ కూడా వచ్చింది. సీతను రాముడికి ఇచ్చేయటం క్షేమమని నాకు తెలిసినదే. లేకపోతే యుద్ధం తప్పదన్న సంగతి కూడా ముందే తెలుసు. అయితే నీకిష్టమైన పని చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధమే. నీకోసం యుద్ధంలో ప్రాణాలు కూడా విడుస్తాను. ఇలా అని సేననాయకుడైన ప్రహస్తుడు పెద్ద సేనను బయలుదేరతీయమని సేనాధ్యక్షులకు ఉత్తర్వు ఇచ్చాడు. రాక్షస వీరులు విజయం కోరి హోమాలు చేసి బ్రాహ్మణులను అర్చించి యుద్ధానికి కదిలారు. ప్రహస్తుడు బేరి మోగించి గుర్రాలు పూంచిన రథం మీద బయలుదేరాడు. అతని వెంట అతని నలుగురు మంత్రులు, సారాంతకుడు, కుంభహనుడు, మహానాథుడు, సమున్నతుడు అనే వాళ్ళు బయలుదేరారు. రాముడు ప్రహస్తుడు రావటం చూసి విభీషణుడితో, ఆ వచ్చే రాక్షసుడు చాలా పరాక్రమవంతుడిలాగా కనబడుతున్నాడు, ఎవరతను అన్నాడు. అతను రావణుడి సేన నాయకుడు ప్రహస్తుడు. రావణుడి సేనలో 3వ వంతు ఇతని కింద ఉంటుంది. ఇతని అస్త్రాలు తెలిసినవాడు, పరాక్రమవంతుడుగా ప్రసిద్ధి కలవాడు అని విభీషణుడు రాముడికి చెప్పాడు. ఇదండి వాళ్ళ కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం.
అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.